హలో మామ్స్ 5 మినిట్స్ విత్ మామ్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్ డే 31 లోకి మీ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం పిల్లల చేతి వేళ్ల బలం, చేతి కదలికలపై కంట్రోల్, చేతి మెదడు కోఆర్డినేషన్ పెంచే మంచి సింపుల్ యాక్టివిటీస్ కానీ చాలా ఎఫెక్టివ్ గా ఫైన్ మోటార్ యాక్టివిటీస్ అయితే చేయబోతున్నాము. ఈ యాక్టివిటీస్ కోసం ఖరీదైన టాయ్స్ ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పిల్లలు ఎంతో నేర్చుకోవచ్చు. ఇందులో నేను ఫస్ట్ కరివేపాకుతో అయితే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇవన్నిటితో మనం చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇవందరి ఇంట్లో ఉండేవే. సో వీటితోనే ఫైన్ మోటార్స్ ని ఎలా డెవలప్ చేయొచ్చు అని అయితే ఈ రోజు చూపించబోతున్నాను. ఈ రోజు కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయింది, అయినా కానీ తప్పకుండా చూడండి. అది అలా అయ్యింది, నేను ఎంత ట్రిమ్ చేసినా కానీ సరిపోలేదు. సో తప్పకుండా 9 మినిట్స్ పెట్టాల్సి వచ్చింది. సో ఇందులో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇలా కరివేపాకుతో అయితే స్టార్ట్ చేశాను. మనం సాధారణంగా వంట కోసం కరివేపాకు ఒలుస్తుంటాం కదా, అదే పనిని పిల్లలకి ఒక యాక్టివిటీగా మార్చొచ్చు అన్నమాట. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క ఆకు కొమ్మ నుంచి విడతీయాలి, దాన్ని లేదా ఒకేసారి తీయగలగడము, ఇది నేర్చుకుంటారు. ఇదేంటంటే చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తది, కానీ ప్రతి ఆకు తీయడము, వాళ్ళ ఫింగర్ కంట్రోల్ ని యూజ్ చేయడము, ఇలా చేయడం వాళ్ళకి అంత తొందరగా ఈజీగా అనిపించదు. చిన్న మూమెంట్సే, కానీ తర్వాత ఇవి పెన్సిల్ పట్టుకోవడానికి, రాయడానికి, అలాగే బటన్స్ పెట్టడానికి, ఇలాంటి ఎన్నో పనులకు బేస్ లాగా అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడండి, మేధాంశ్ ఫస్ట్ అంత ఈజీగా రాలేదు. ఆ తర్వాత వాడికి ఒక ట్రిక్ అర్థమైన తర్వాత చాలా ఈజీగా తీసాడు. ఇంకా అప్పుడు వాడి ఫేస్ లో ఆ స్మైల్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ మీరే చూడొచ్చు. సో మీ పిల్లలకు కూడా ఇలాగా ప్రాక్టికల్ గా ఇస్తే మీరు కూడా మీ పిల్లల ఫేస్ లో ఆ స్మైల్ కానీ కాన్ఫిడెన్స్ కానీ చూడొచ్చు అనమాట. వాటి కోసం పెద్దగా ఖరీదైన టాయ్స్ ఏం కొనాల్సిన అవసరం లేదు, పెద్ద ఖర్చు కూడా ఏం పెట్టాల్సిన పని లేదు. అయితే అన్ని ఆకులు తీసేసిన తర్వాత వాటన్నిటిని కూడా కవర్ లో వేయమని చెప్పాను. ఇలా చేయడం వల్ల కొంచెం పని కూడా నేర్చుకుంటారు. ఒక పని చేసేసిన తర్వాత దాన్ని ఎంతవరకు నీట్ గా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క ఆకుని పట్టుకొని మళ్ళీ దాన్ని కవర్ లో వేయడం వల్ల అది కూడా మళ్ళీ ఇంకొక యాక్టివిటీ లాగా అవుతుంది. అది వాళ్ళకి తెలీదు. దీని వల్ల ఏంటంటే గ్రిప్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత నేను ఆ మిగిలిపోయిన కొమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు. సో వాటితో కూడా యాక్టివిటీ చేయించాను. ఎలా చేయించాను అన్నది మీరు చూడండి. మనం చేయాలి అని అనుకోవాలే గాని మనకి ఇంకా ఎన్ని థాట్స్ వస్తాయో. నాకు ఆ యాక్టివిటీ చేయించేటప్పుడు అంతవరకు వచ్చాయి, అవి చేయించాను. మీకు ఇంకా కూడా రావచ్చు మేబీ చేయించేటప్పుడు. సో ఇంకా నేను ఏం చేశాను, ఆ మిగిలిపోయిన పుల్లలు ఉంటాయి కదా, వాటిని కూడా ఉంచమని చెప్పి వాటిని విరవమని చెప్పాను. సో అదేంటి అంటే 2 హ్యాండ్స్ పట్టుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టాలన్నమాట. ఇలా విరిచేటప్పుడు 2 హ్యాండ్స్ మంచిగా కలిసి పనిచేస్తాయి. సో ఇలా 2 హ్యాండ్స్ కలిసి పనిచేయడం వల్ల మంచి కోఆర్డినేషన్ కూడా వస్తది 2 హ్యాండ్స్ మధ్యలో. అది పిల్లల యాక్టివిటీలో అస్సలు ఫీల్ అవ్వరు. అది కూడా ఏదో ఫన్ గేమ్ లాగా ఫీల్ అవుతారనమాట. సో మీరు కూడా అది చేసేటప్పుడు కొంచెం జాలీగా ఉండండి. ఏదో టీచర్ లాగా కూర్చొని లెసన్ చెప్తున్నట్టు కాకుండా కొంచెం ఫన్ గా యాక్టివిటీ చేస్తున్నట్టు మీరు కూడా ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇది కూడా ఫస్ట్ రాలేదు మేధాంష్కి, కానీ కొంచెం థిక్ గా ఉంటది కదా, అక్కడ ట్రై చేయనన్నా అని చెప్తే ట్రై చేశాడు. చాలా ఈజీగా చేశాడు. ఇంకా అప్పటి నుంచి చాలా ఈజీ అనిపించేసింది వాడికి కూడా. సో కాన్ఫిడెన్స్ అయితే కొంచెం డెవలప్ అయింది అనమాట. ఇంకా ఇలా ఇరిచేసిన తర్వాత మళ్ళీ ఆ ముక్కల్ని కూడా పడేయలేదన్నమాట. సో వాటితో కూడా మళ్ళీ ఇంకొక ఫన్ లాగా యాక్టివిటీ అయితే క్రియేట్ చేశాను నేను. అది కూడా చూడండి. అదేంటి అని అంటే జస్ట్ సింపుల్ అన్నమాట. ఇప్పుడు మీరు వీటితో ఇంకొకటి కూడా చేయొచ్చు. అదేంటి అంటే మీరు ఏదన్నా లెటర్ కానీ షేప్ కానీ పెట్టి అదే దాంట్లో వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పొచ్చు. నేను అది చేయలేదు, ఎందుకంటే ముందు దాంట్లో నేను వేరే వాటితో చూపిస్తాను ఆ యాక్టివిటీ అని చెప్పి చేయలేదు. సో ఇంకా ఇరిగిపోయిన పుల్లలతోటి ఇలాగా 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టి రబ్ చేయించాను. ఇది చాలా ఫన్ గా కూడా ఉంటది, ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత నేను ఇలా బాటిల్ ఒకటి ఇచ్చాను, దానికి క్యాప్ పెట్టడము తీయడము నేర్పించాను అనమాట. ఇది చాలా సింపుల్ కానీ చాలా మంచి ఫైన్ మోటార్ యాక్టివిటీ అనమాట. క్యాప్ తీసేటప్పుడు రిస్ట్ అలాగే ఫింగర్స్, థంబ్ ఫింగర్ అన్ని కలిసి పనిచేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకి డైలీ లైఫ్ లో తర్వాత చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి తర్వాత ఎట్లా అంటే గ్రిప్ మంచిగా వస్తది, అలాగే మజిల్ స్ట్రెంగ్త్ వస్తది. ఇవి వాళ్ళకి మీరు లేనప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా మంచిగా హెల్ప్ అవుతది. ఇది నార్మల్ క్యాజువల్ గా డైలీ కూడా మీరు చేపిస్తూ ఉండొచ్చు.
ఇంకా తర్వాత నేను ఒక సాఫ్ట్ టాయ్ ఇచ్చాను. అంటే యాక్చువల్‌గా బాల్ ఉంటది గదా! హ్యాపీ బాల్ ఉంటది కదా! అది ఉండాలి ఎక్కడో కనిపియలేదు టైంకి. సో, నా దగ్గర ఇది ఎలాగో ఉంది కదా! దీంతో యాక్చువల్లీ ఇది మేధాంష్ రోజు పడుకునేటప్పుడు ఇలా చేస్తూ పడుకుంటూ ఉంటాడనమాట. సో, ఇప్పుడు అది చేయించాను. అది సింపులే కదా! అంత ఎక్కువ సేపు ఏం చూయించలేదు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. అలాగా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తూ చేపించాలది. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. సో, ఇదేంటంటే ఇలా 5 ఫింగర్స్‌కి కూడా ఇచ్చి ఓపెన్, క్లోజ్ చేయమని చెప్పాలి. ఒకవేళ మీ పిల్లలు ఇది బాగా చేయగలుగుతున్నారంటే మీరు జస్ట్ ఫింగర్స్‌తో కూడా ట్రై చేయొచ్చు. అంటే థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్‌కి ఇచ్చేసి 2 ఫింగర్స్‌తోని చేయమని చెప్పొచ్చు. ఫుల్ స్ట్రెచ్ ఇవ్వమని. ఆ తర్వాత 3 ఫింగర్స్‌తో చేయించొచ్చు. మిడిల్ ఫింగర్ పెట్టి. ఆ తర్వాత ఇంకా రింగ్ ఫింగర్‌తోని ఇలా 4, 5 ఫింగర్స్‌తోని చేయించొచ్చనమాట. ఇలాగా ఫింగర్ మూవ్‌మెంట్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి రబ్బర్ బ్యాండ్‌తో. చాలా సింపుల్ ఇది. ఇది ఇది చేయడం వల్ల ఏంటి అనంటే, ఇప్పుడు మనం ఇందాక ప్రెస్ చేసాం కదా సాఫ్ట్ టైతో, ఇది చేయడం వల్ల ఏంటి అంటే, ఎక్కువ సేపు పెన్సిల్ పట్టుకొని రాయడం ఇలా చేయలేని పిల్లలు ఉంటారు కదా! సో, ఈ యాక్టివిటీస్ బాగా హెల్ప్ అవుతాయన్నమాట. మంచి కాన్సంట్రేషన్ డెవలప్ చేస్తాయి. దాంతో పాటు మజిల్ స్ట్రెంగ్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. చూడడానికి చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఇది అయిపోయిన తర్వాత ఇది మేధాంష్‌కి ఇంతకు ముందు నేనెప్పుడు చేయించలేదు. సో, వాడికి అంత ఈజీగా రాలేదు. దీని తర్వాత నేను మళ్ళీ ఆ రబ్బర్ బ్యాండ్స్‌ని ఇంకొక బాక్స్ అయితే ఇచ్చాను. దానికి వేయమని చెప్పాను. ఇది మీరు ఫుల్ టైమ్ అంటే ఒకటే యాక్టివిటీ కింద చేయించొచ్చు మీ దగ్గర ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే. నా దగ్గర ఒక 2 ఉన్నాయని ఆ 2తో మీకు చూయించడానికని ఇలా చేయించాను. నేను ముందు ముందు చూపిస్తాను. ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్‌తో ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ చేయించొచ్చు. ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్‌తోనే ఎలాగ చేయొచ్చు అనని. సో, ఇక్కడైతే ఇలా కూడా చేయించాననమాట. దీంట్లో ఏంటంటే కొంచెం ఓపిక పట్టడము, ట్రై చేయడము ఇది కూడా వస్తది. చాలా ఈజీగా అనిపిస్తది. ఫన్‌గా గూడా ఉంటది. అది అయిపోయిన తర్వాత ఇగో ఇలాగ ఫ్లవర్స్ అయితే ఇచ్చాను. ఇది చాలా సింపుల్ అండి. ఇవి ఆల్రెడీ నేను యూజ్ చేసేసినయి. సో, అంటే పడేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ వీటితో కూడా చేసి చూపిద్దామని చెప్పి పెట్టాను. ఇవేంటంటే ఇలాగా విప్పదీసేయాలి. ఒక్కొక్కటి తీసేసిన తర్వాత ఇది చాలా సింపుల్‌గా ఉంటది. కానీ వాళ్ళకి బావుంటదనమాట. అది ఒక యాక్టివిటీ లాగా ఫీల్ కాకుండా ఒక గేమ్ లాగా అలా ఉంటది. కానీ చిన్నగా పట్టుకొని తీయడం వల్ల ఫింగర్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి. అలా చేసిన తర్వాత వాటిని గూడా మళ్ళీ ఏదో ఒక షేప్ గాని, లెటర్ గాని అలా ఇవ్వమని చెప్పాను. వాళ్ళు అది కూడా చేశారు. అంటే ఇలాగ చేయించారనుకోండి మీరు మీ ఐడియాస్‌ని బట్టి వాళ్ళలో క్రియేటివిటీ గూడా బాగా డెవలప్ అవుతదనమాట. సో, నేనేం చేశానంటే వాళ్ళు లెటర్స్ రాస్తుంటే నేను చెప్తూ ఉన్నాను. తర్వాత నేను రాసాను. వాళ్ళని చెప్పమన్నాను. అప్పుడు మేధాంష్‌తోని 6 రాసాను నేను. నేను అనుకుంటూనే ఉన్నాను వాడు 9 చెప్తాడని. అది మీ అందరికీ తెలుసు కదా! 6, 9 మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది ఏదన్నా విషయం అని చెప్పి. సో, నేను అలాగా 6 అయితే రాసానన్నమాట. సో, నేనేమో 6 అని, వాడేమో 9 అని ఇలా కాసేపు ఆడుకున్నాము. ఇలా చేసేటప్పుడు మీరు చూడొచ్చు మా పిల్లల ఫేస్‌లు ఎలిగిపోతున్నాయి. ఆళ్ళకి బాగా నచ్చిందన్నమాట ఆ యాక్టివిటీ. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఎలాగో యూజ్ చేయం కదా! సో, వాటితో కొద్దిసేపు ఆడుకున్నాం అలాగా. ఇంకా అది బ్లో చేయడము, ఇలా పైనుంచి ఒక్కొక్కటి ఇలా విసిరేయడము అలాగా ఆడుకున్నాము. అదేంటంటే వాళ్ళకి ఫన్‌గా ఉంటది. యాక్టివిటీ చేస్తున్నట్టు తెలీదు. ఇల్లు కొంచెం మెస్ అవుతది. ఏం పర్వాలేదు. మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకోండి. కానీ మంచి యాక్టివిటీస్ అన్నమాట. లెర్నింగ్ ఎక్కువ ఉంటది వీటిల్లో. మీకు తర్వాత డిఫరెన్స్ తెలుస్తది. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. సో, మీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీస్ ట్రై చేయండి. నేను మిగిలిన ఆ కొంచెం క్లిప్పు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఇంకొక యాక్టివిటీ ఉంది. దాని గురించి కూడా చెప్పేస్తాను. ఇంకా ఒక బాక్స్ కూడా ఇచ్చాననమాట. మొదట ఖాళీ బాక్స్‌ని ఓపెన్ చేయమని చెప్పాను. క్లోజ్ చేయమని చెప్పాను. లిడ్ తీయడము, మళ్ళీ సరిగ్గా పెట్టడము ఇలా ప్రాక్టీస్ చేయించాను. ఆ తర్వాత అదే బాక్స్‌లో కొన్ని గింజలు వేసాననమాట. అంటే రాజ్మా ఏసాను. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి అనంటే బాక్స్ ఓపెన్ చేయాలి. కానీ ఆ రాజ్మా మాత్రం కింద పడిపోకూడదు. మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇప్పుడు పిల్లలు చాలా జాగ్రత్తగా చేస్తారు. దీనివల్ల కాన్సంట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతది. అలాగే హ్యాండ్ మజిల్ మూవ్‌మెంట్ కానీ అది బాగా కంట్రోల్ వస్తదనమాట. తర్వాత మీరు స్కూల్‌కి పంపించినప్పుడు కానీ ఎవరి హెల్ప్ లేకుండా పిల్లలు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. ప్రాక్టీస్ చేయించినట్టు అవుతది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని కూడా. ఇంకా అదనమాట ఈరోజు యాక్టివిటీస్ అయితే ఇలా చేయించాను. సో, నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. వీడియో చూడడమే కాదండి అప్పుడప్పుడు లైక్ కూడా కొడుతూ ఉండండి. నాకు కూడా బావుంటది కదా! సో, లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. ఇంకొంచెం మంచిగా చేయాలి. ఇంకా మంచి యాక్టివిటీస్ తేవాలి అనని మోటివేషన్ గూడా వస్తది. సో, ప్రతిరోజు ట్రై చేయండి. ఎలా చేశారనేది కామెంట్‌లో చెప్పండి. ఇవి చూసిన తర్వాత మీకు ఎలాంటి ఐడియాస్ వచ్చాయో కూడా కామెంట్‌లో షేర్ చేయండి. అందరం కలిసి నేర్చుకుందాం.
ఇంకొక యాక్టివిటీతో మళ్ళీ కలుద్దాం. బై మామ్స్.